సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవారు గురువులే. విద్యార్థుల విజయాన్ని తమదిగా భావించి ఆనందపడే ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో గురుకుల పాఠశాలలో అయితే మాత్రం ఒక సాంప్రదాయాన్ని అయితే విద్యార్థులు అనుసరిస్తున్నారు. గురువులు ముందే వారిని అనుకరించి వారిలా వస్త్రధారణ చేసి ఒక రోజు పాటు విద్యార్థులే పాఠశాలలో చెబుతూ ఉంటారు. ఉపాధ్యాయులు ఇదొక అనుభూతిగా వారైతే ఫీల్ అవుతూ ఉంటారు. సెల్ఫ్ గవర్నెన్స్ డే సాంప్రదాయాన్ని అయితే మాత్రం ఎప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు అయితే మాత్రం సెల్ఫ్ గవర్నెన్స్ డే అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దీనిలో భాగంగా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు రోజు కొంతమంది విద్యార్థులు తమ అభిమాన ఉపాధ్యాయ అధ్యాపకులుగా ఆ వ్యవహరించే వారిని ఉపాధ్యాయులు వ్యవహరించే వారిని అనుసరిస్తూ తమ ప్రతిభతో ఉపాధ్యాయులను అనుకరించి వారిని మెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి విద్యార్థులు ఇది గొప్ప అవకాశంగా అయితే మాత్రం వారు భావిస్తూ ఉంటారు. విద్యార్థులు పాఠశాల కళాశాల బోధనేతర సిబ్బందులుగా ఒక్కరోజు అయితే మాత్రం విధులు అయితే మాత్రం నిర్వహిస్తూ ఉంటారు. విద్యార్థులు వివిధ వేషధారణతో అలరించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అధ్యాపకులు అయితే మాత్రం బహుమతులు అందజేస్తారు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని రాజవమ్మంగి, అడ్డదిగల, బైరామవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, పూనవరం మండలాల్లో 8 గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు అయితే ఉన్నాయి. 8 కళాశాలలు ఉన్నాయి. సుమారు 6,000 మంది విద్యార్థులు ఈ కళాశాలలో అయితే మాత్రం విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఆయా విద్యాలయాల్లోని ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కరోజు కళాశాలలో ఉపాధ్యాయులుగా వ్యవహరించడం అనేది తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టే విద్యార్థులకు ఉత్తమంగా తీర్చిదిద్దడానికి కృషి చేసేందుకు కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం అయితే మాత్రం విద్యార్థులు తెలుపుతున్నారు. ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఏజెన్సీ వ్యాప్తంగా అయితే మాత్రం ఈ ఈ కార్యక్రమాన్ని అయితే టీచర్స్ డే అయితే మాత్రం విద్యార్థులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మై నేమ్ ఇస్ కే శబిత. ఐఎమ్ స్టడింగ్ ఏపీడబ్ల్యూఆర్ స్కూల్ రాజవమ్మంగి గర్ల్స్ హాస్టల్. ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం కారణంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఉపాధ్యాయులకు బదులు ఉపాధ్యాయులుగా పిల్లలు నటించడం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఉపాధ్యాయులు చెప్పిదే విద్యార్థులు వింటున్నాం. కానీ ఈ రోజు విద్యార్థులు చెప్పేది విద్యార్థులు ఉపాధ్యాయులుగా యాక్ట్ చేసి వాళ్ళు చెప్పింది మా తోటి విద్యార్థులు, మా ఫ్రెండ్స్, పిల్లలు వింటున్నారు. వినడం వల్ల మేము ఒక టీచర్ గా యాక్ట్ చేయడం వల్ల మాకు ఎంతో ప్రౌడ్ గా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అలాగే ఒక లెసన్ చెప్పడానికి మేము కూడా టీచర్స్ ఎలా ప్రిపేర్ అవుతారో మేము కూడా ఎలా ప్రిపేర్ అవుతారో టీచర్స్ని అడిగి ఈ మీనింగ్ తెలుసుకొని వేరే క్లాస్కి చెప్పడం మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి అర్థమైతే మాకు బాగా అర్థమైంది సార్, బాగా అర్థమైంది మేడం అని చెప్తే మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఏడాది చేసినట్టే మేము కూడా ప్రతి ఏడాది ఉపాధ్యాయుల దినోత్సవానికి అందరూ పిల్లలు వాళ్ళ క్యారెక్టర్స్ వేసి నేను ఈ సబ్జెక్ట్ చెప్తున్నానని చెప్పి ప్రౌడ్గా తరగతి గదిలోకి వచ్చి అది ఉపాధ్యాయులుగా నటించడం, మళ్ళీ మా తోటి విద్యార్థులకి వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇవ్వడం, ఇదంతా మేము చూసి మేము చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. My name is K. Akshaya. I am studying 10th class in APTWR School, రాజవమ్మంగి. ఈరోజు మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయుల దినోత్సవం అని జరుపుకుంటాము. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా టీచర్స్ బదులు మేము కూడా గెటప్ వేసి మేము బాగా చెప్తున్నాం కాబట్టి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. పిల్లలందరూ కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేస్లో మేము తలుచుకుంటే ఇంకా హ్యాపీగా ఉంది. నా పేరు మధు సాయి కుమారి. నేను ఏపీటీవీఎల్ స్కూల్ రాజమండ్రిలో చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగు టీచర్ ఒక గడప అనేది వేయడం జరిగింది. నాకు ఈ రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గొప్ప టీచర్ యొక్క గడప వేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నేను చెప్పిన లెసన్స్ కి చాలా మంది బాగా రెస్పాన్స్ అయ్యారు. నేను కూడా రాబోయే కాలంలోని ఒక ఉపాధ్యాయుని వృత్తి చెయ్యి పట్టి చాలా మంది పిల్లల్ని తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. ఈ రోజు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి
రోజు సందర్భంగా ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అతను కూడా ఒక ఉపాధ్యాయుని వృత్తి నుండి వచ్చారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరికీ మంచిగా చెప్పడం అనేది జరిగింది. అతను పుట్టినరోజు నాడే ఇలా చేసుకోవడం అనేది ఇంకా చాలా బాగుంది. ఒక ఉపాధ్యాయుని ద్వారా మనం ఏం నేర్చుకోగలం అంటే మన జీవితంలో ఎలా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలి, మనకన్నా పెద్దోళ్ళతో ఎలా ఉండాలి, మనకన్నా చిన్నోళ్ళతో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అసలు ఆ సమాజంలో అందరితో ఎలా ఉండాలి నేర్పించడమే ఈ ఉపాధ్యాయుని యొక్క మెయిన్ కాన్సెప్ట్. నమస్తే అండి. ఏపీడీడబ్ల్యూఆర్ స్కూల్ గర్ల్స్ రాజవొమ్మంగి ప్రిన్సిపల్ వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నానండి. ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగా మా పాఠశాలలో కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నెన్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటుంటారు. అందులో భాగంగా మా పాఠశాల విద్యార్థులందరూ కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ తరపున వేషధారణలో ఉంటూ పాఠశాలలో ప్రతి క్లాస్ కి కూడా డీల్ చేసి ఉదయం అసెంబ్లీ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులకి ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యా బుద్ధులు నేర్పించడంలో, జ్ఞానాన్ని పెంపొందించడంలో, వాళ్ళ అభివృద్ధి కృషి చేయడంలో కూడా ఏ విధంగా పాటుపడుతున్నారు అనే విషయాలు వాళ్ళందరూ కూడా అవగతం చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా అవగతం చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి చేత అనేక క్రీడలు ఆడించి వారికి వాళ్ళని బహుమతులు ఇచ్చి వారికి ఆ రోజు సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి.